ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్ లో విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు పై సిట్ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది. ఆయన్ను ప్రశ్నిస్తే కేసులో చిక్కుముడులు వీడుతాయని భావిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ఎస్ఐబి మాజీ అధికారి ప్రభాకర్ రావు. అమెరికా నుండి దుబాయ్ మీదుగా ఆయన హైదరాబాద్ కి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రభాకర్ యుఎస్ లో ఉంటున్నారు. రైట్, ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. ఎట్టకేలకు కూడా ప్రభాకర్ ని జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్ లో విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన మీద సిట్ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా మనం తాజాగా న్యూస్ లో చూస్తున్నాం. ఏంటి తేజ, దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మాత్రం ఈ రోజు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఇప్పటికే అంటే 15 నెలలుగా కూడా ఆయన అమెరికా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. 2024 మార్చి 10వ తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే మాత్రం ఆయన FIR నమోదైన మరుసటి రోజే ఆయన చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి కూడా ఆయన అమెరికా వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో అయితే మాత్రం ఆయన ఇండియాకి అయితే చేరుకున్నారు. గత రాత్రి ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఉదయం 11:30 సమయంలో అయితే మాత్రం ఆయన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆయన వెళ్లి హాజరైనటువంటి పరిస్థితి. సిట్ విచారణ ముందు కూడా హాజరయ్యారు. సిట్ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే చాలా పూర్తి స్థాయిలో వాస్తవాలను రాబట్టే విధంగా కూడా ప్రశ్నావళిని కూడా వారంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటిపైన కూడా ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. విచారణ కొనసాగుతుంది. మొత్తంగా ప్రభాకర్ రావుకి అయితే మాత్రం పూర్తిగా ప్రశ్నలు అయితే చాలా ఘాటుగానే సంధిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించింది, ఎందుకు ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేశారు, దీంట్లో జడ్జీలు ఎంతమంది ఉన్నారు, ఏ జడ్జీల ఫోన్ ట్యాప్లు చేశారు, ఏ విధమైనటువంటి పోలీస్ అధికారులు ఫోన్లు ట్యాప్లు చేశారు, అప్పుడున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ఎవరెవరు ట్యాప్ చేశారు, ఎవరు ట్యాప్ చేయమన్నారు, ఎందుకు ట్యాప్ చేశారు, అదేవిధంగా ఎవరిపైన బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి పూర్తి అంశాలను అయితే మాత్రం సిట్ అధికారులు అయితే మాత్రం ప్రభాకర్ రావును ప్రశ్నించి సమాధానాలు రాబడుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ప్రస్తుతం ఈ సిట్ అధికారులు అయితే మాత్రం సిట్ అధికారుల ముందు అయితే ప్రభాకర్ విచారణ కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని కొమ్మినేని ఇంటి ముందు కొద్దిసేపటి క్రితం డ్రామా జరిగింది. తనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పోలీసులతో వాగ్వాదం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఆయనపై FIR నమోదు చేసినట్లుగా తెలిపారు. FIR కాపీని మాత్రమే చూపించి కారులో ఎక్కించుకున్నారు. అరెస్టు సమయంలో కొమ్మినేని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం తన వరకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని అరెస్టు సమయంలో లోకల్ పోలీసులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.